హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కానీ చూసుకున్నట్లయితే ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ జాయిన్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్లో కానీ అందరూ కూడా ఈ వీడియో గురించి తెలియచేయండి, అనగా వాళ్ళకి షేర్ చేయండి. అగ్ని పథకం కింద నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయి, వచ్చినట్లయితే అందులో మీకు పెన్షన్ ఉంటుందా, అలానే మీకు మెడికల్ సువిధ ఉంటుందా, వైద్యం మీకు దొరుకుతుందా, సిహెచ్డి సౌకర్యం ఉంటుందా, 4 సంవత్సరాల తర్వాత ఇందులో మీకు ఏం ప్రయోజనం ఉంటుంది, ఆ తర్వాత డ్యూటీ అలానే జీతం అలానే ఏంటి అనేది పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో మీకు షరతులు ఏంటి అనేది కూడా పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా క్లియర్గా ఉంటుంది, బాగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. మరి వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ నుంచి కోరుకునేది ఒకటి, ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్గా వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఇందులో టర్మ్ అండ్ కండిషన్స్ అనేది మనకు అగ్నిపథ్లో మన స్కీమ్లో ఏమేమి ఉన్నాయి, ఆర్మీ రూల్స్ అంటే ఆర్మీ ఆర్డర్ ప్రకారం జూన్లో మనకు రిలీజ్ కావడం జరిగింది. ఓకే, అంటే ఈ స్కీమ్లో మనకి ఏమేమి వస్తున్నాయి మనకు కానీ క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఫ్రెండ్స్, ఇది మనం కానీ చూసుకున్నట్లయితే మనకు యాక్ట్ ప్రకారం, ఆర్మీ యాక్ట్ ప్రకారం 1950 ఫర్ సర్వీస్ అనేది డ్యూటీస్లో 4 ఇయర్స్ మీరు కానీ ఇందులో వర్క్ అనేది చేయాల్సి వస్తుంది. అందులో మనం కానీ చూసుకుంటే అగ్నివీర్స్ ఎన్విరాన్మెంట్ మీకు స్టార్ట్ అయినప్పటి నుంచి నెక్స్ట్ 4 ఇయర్స్ వరకు ఉంటుంది. అయితే వాళ్ళు ఏదైతే ఆర్డర్స్ ఇస్తారో ల్యాండ్ కానీ, అంటే మీ భూమి మీద కానీ, అలానే మీరు ఆకాశంలో కానీ, ఎయిర్లో కానీ ఎక్కడ కూడా మీరు వర్క్ చేయాలంటే అక్కడ వాళ్ళు చెప్పినటువంటి టర్మ్ అండ్ కండిషన్స్లో మీరు వర్క్ అనేది చేయాలని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే ఎలిజిబిలిటీ మనం కానీ చూసుకుంటే పర్సనల్ గైడ్లైన్స్ అలానే మనకు అవేర్నెస్ సంబంధించి పూర్తిగా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మీకు సర్వీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, మీరైతే ఎప్పుడైతే ఇందులో ఎన్విరాన్మెంట్ అనే ఒక డేట్ ఇస్తారో ఆ డేట్ నుంచి మీకు నెక్స్ట్ 4 ఇయర్స్ వరకు ఉంటుంది. అందులో కానీ మనం కానీ చూసుకున్నట్లయితే లీవ్ ఇంక్లూడ్, అలానే యూనిఫామ్ వాళ్ళు ఇచ్చినటువంటి యూనిఫామ్ బట్టి, అలానే పే అండ్ స్కేల్స్ని బట్టి, గవర్నమెంట్ రూల్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి ఇయర్ చేంజ్ ఉంటాయి. డిఏ కానీ అలానే హెచ్ఆర్ఏ కానీ అన్ని కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి. దాన్ని బట్టి ఇప్పుడు మీకు ఇక్కడ ఇస్తారు. ఆ తర్వాత అగ్నివీర్ తర్వాత మీకు ఏంటంటే టైం టు టైం వాళ్ళు గవర్నమెంట్ రూల్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి మీకు ఇస్తారు. ఆల్ ఇండియన్ ఓవర్లో మీరు ఎక్కడ పొమ్మంటే అక్కడ మీకు జాబ్ అనేది ఉంటుంది. ఇందులో ఒక లొకేషన్ అనేది కాదు, మనకు ఒక యూనిట్ అనేది కాదు, ఎక్కడంటే అక్కడ మీకు యూనిట్స్లో ఇక్కడ మీకు జాబ్ అవైలబుల్ ఉంటుంది. ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి ఆర్మీలో. ఆ తర్వాత ఇందులో మీరు కానీ చూసుకుంటే డిశ్చార్జ్ తర్వాత అసలు మీకు ఏంటి, 4 ఇయర్స్ తర్వాత మీరు డిశ్చార్జ్ అవుతారు కదా, అందులో మనం కానీ చూసుకున్నట్లయితే మీకు అంటే సేనా నిధి ప్యాకేజ్ అనేది కూడా మనకు 11,71,000 వరకు ఇక్కడ మీకు ఇస్తారు టోటల్గా 4 ఇయర్స్ తర్వాత. ఆ తర్వాత పూర్లీ మనం కానీ చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ కూడా మనకు స్టేట్ అదర్ సెక్టర్లో మనకు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, అలానే ఫుల్ ప్రిఫరెన్స్ ఇస్తారని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఇందులో కానీ మీరు అగ్నివీర్స్గా నాట్ ఎలిజిబుల్ అనేసి మనకి ఏమేమి చెప్తున్నారంటే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా అనేది మీకు ఇందులో దొరకదు. ఆ తర్వాత ఈసీహెచ్ఎస్ అంటే మీకు మెడికల్ సువిధ కూడా దొరకదు, మళ్ళీ క్యాంటీన్ సువిధ కూడా ఉంటుంది కదా, అది కూడా దొరకదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్టేటస్ అనేది కూడా మీకు ఇందులో ఇవ్వరు. ఓన్లీ మీకు ఏంటంటే ఒక సర్టిఫికేట్ అని ఇస్తారు. మనకేంటంటే ఇక్కడ అగ్నివీర్గా సంబంధించిన ఒక సర్టిఫికేట్, స్కిల్స్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మాత్రమే మీ దగ్గర ఉంటుంది. మిగిలినటువంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ అలానే పెన్షన్ కానీ ఏమి ఉండదని తెలియజేస్తున్నారు. ఓకే, అంటే మీకు రిటైర్డ్ అవుతారు చూడండి 4 ఇయర్స్ తర్వాత మనకి ఇంటికి వస్తారు చూడండి, వాళ్ళకని చెప్తున్నారు. ఇక్కడ మీరు కానీ దాని యాక్ట్ని బట్టి కూడా దాంట్లో ఏదైనా మీరు బయట వచ్చిన తర్వాత దాని గురించి ఆర్మీ ఇన్ఫర్మేషన్ గురించి కానీ, మీరు ఎక్కడ కూడా ఏమేమి వర్క్ చేశారు ఇన్ఫర్మేషన్ కానీ బయట కానీ పెట్టినట్లయితే దానికి సంబంధించి యాక్ట్ అలానే సెక్షన్ బట్టి మీకు పనిష్మెంట్ అనేది ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎలాంటి లీక్ అనేది గవర్నమెంట్ అలానే మనకు ఆర్మీకి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కూడా మీరు బయట చెప్పకూడదని చాలా క్లియర్గా అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే చాలామంది బయట వచ్చినాక ఏదైనా చేద్దాం అనుకోని అలా ఇది కూడా ఉండకూడదు, చాలా క్లియర్గా అనేది మీరు ఉండాలి. ఇందులో ఎన్విరాన్మెంట్ మనకు చూసుకుంటే బేసిక్ అనేది మనకు వాళ్ళు ఇస్తున్న ప్రమోషన్స్ బట్టి అగ్నివీర్గా మనకు కంప్లీట్ అయిన తర్వాత మీకు అక్కడే మళ్ళీ ఏంటంటే 15 ఇయర్స్ ఫ్రెండ్స్, అంటే మీరు 4 ఇయర్స్ అక్కడ ఉంటారు. నెక్స్ట్ 15 ఇయర్స్ వరకు అక్కడ మీరు సర్వీస్ అనేది చేసిన తర్వాత మీకు పెన్షన్ అనేది ఇస్తారు. అంటే మాకు ప్రమోట్ అనేది చేస్తారు. రెగ్యులర్ మనకు 25% అనేది ఇందులో తీసుకోవడం జరుగుతుందని చెప్పారు కదా, అంటే 75% ఏమిటంటే ఇంటికి వచ్చేస్తారు. మిగిలినటువంటి 25% మనం చూసుకుంటే ఇందులో ప్రమోట్ చేసి వాళ్ళకి ఏంటంటే అగ్నివీర్స్గా మనకి ఏంటంటే రెగ్యులర్గా చేస్తారు 4 ఇయర్స్ తర్వాత. నెక్స్ట్ మనకు 15 ఇయర్స్ చేసినట్లయితే వాళ్ళకి ఏంటంటే పెన్షన్ అనేది ఇందులో దొరుకుతుందని తెలియజేస్తున్నారు. ఓకే, ఆ తర్వాత ఇందులో ఎవరైతే ఎలిజిబిలిటీ మనం కానీ చూసుకున్నట్లయితే అగ్నివీర్స్ మనకు జనరల్ డ్యూటీ ఆల్ ఆర్మర్డ్ ఫోర్సెస్లో 17 సంవత్సరాల నుంచి అలానే 23 మధ్యలో, ఇప్పుడు లాస్ట్ 21 ఉంది, ఇప్పుడు మనకు 2 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. లాస్ట్ 2 ఇయర్స్గా మనకు ఎన్విరాన్మెంట్ అనేది జరగలేదు కాబట్టి, అంటే 17 సంవత్సరాల 5 నెలల నుంచి 6 నెలల నుంచి ఆ తర్వాత 23 ఇయర్స్ మధ్యలో మీకు ఇక్కడ ఉంటుంది. అయితే 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనేది మీరు పాస్ అయ్యి ఉండాలి విత్ 45% ఓవరాల్గా. అలానే మనకు చూసుకుంటే ఈచ్ సబ్జెక్ట్ మనకు చూసుకున్నట్లయితే 33% అనేది ఇక్కడ మీరు పాస్ అయ్యి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, అలా ఉన్నట్లయితే ఇక్కడ C2 గ్రేడ్ అనేది ఉంటుంది. ఆల్ ఓవర్లో మనకు చూసుకుంటే 45%, అలానే మనకు ఈ సబ్జెక్ట్లో మనకు చూసుకుంటే 33% ఇక్కడ మీరు పాస్ అయినట్లయితే తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. టెక్నికల్ కూడా మనకి ఏంటంటే మనకు 17% ఇక్కడ మీరు చూసుకుంటే అంటే 17.5 అందరూ కూడా ఏజ్ లిమిట్స్ అవే ఉంటాయి. కొన్నిటికైతే చేంజ్
చేంజ్ అయ్యేవి మీకు ముందు నేను పోనీ మీకు తెలియజేస్తాను. ఇంటర్మీడియట్లో మనకి ఏంటంటే ఫిజికల్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథమెటిక్స్ కానీ సివిల్ ఇంగ్లీష్ కానీ మీకు 15%, ఆ తర్వాత మనం చూసుకుంటే ఓవరాల్గా 40% మీకు ఉన్నట్లయితే ఇందులో మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టెక్నికల్లో ఆర్మోర్డ్ ఫోర్సెస్లో మనం చూసుకున్నట్లయితే సేమ్ అలాంటి టెక్నికల్ ఏవియేషన్ అలాంటి ఫ్రెండ్స్ ఆమినేషన్ మనం చూసుకుంటే అన్ని డిపార్ట్మెంట్లో మనకు 12th క్లాస్ అనేది కంపల్సరీగా మీకు ఉండాలి. అందులో మీరు చూసుకున్నట్లయితే అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అలానే మనకు మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్లో మనం చూసుకుంటే 50%, ఓవరాల్గా మనకు 40% అనేది ఇందులో ఉండాలి. అలానే మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఏవియేషన్లో మనకు ఇక్కడ ఐటీఐ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని, వొకేషనల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు. క్లర్క్స్ మనం చూసుకున్నట్లయితే 17.5 సంవత్సరాల నుంచి ఆ తర్వాత మనకు 23 మధ్యలో ఉన్నది మనకు స్టోర్ కీపర్స్ కానీ ఆల్ టెక్నికల్ క్లర్క్స్ అనేసి ఉంటాయి. అందులో మనం చూసుకున్నది అంటే 12th క్లాస్ తర్వాత మనకు ఆల్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ కామర్స్ కానీ 60%, ఓవరాల్గా మీకు 50% ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు. ఓకే, క్లర్క్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాంటి ఫ్రెండ్స్ మ్యాథమెటిక్స్ అకౌంటింగ్ బుకింగ్ అలాగే కీపింగ్ 12th క్లాస్ సంబంధించి మ్యాండేటరీ అనేది తెలియజేస్తున్నారు. ట్రేడ్ మ్యాన్స్ మనం చూసుకున్నట్లయితే మనకు 10th క్లాస్ అలానే 17 పాయింట్ మనకు ఇదే సేమ్ అనేది ఏజ్ అనేది కూడా మనకు 17.12 అనేది మనకు 17 సంవత్సరాల 6 నెలల తర్వాత అలానే 23 సంవత్సరాల లోపల మీరు ఇందులో తీసుకుంటున్నారు. ట్రేడ్ మ్యాన్స్కి ఆల్ మీరు చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఆల్ సబ్జెక్ట్లో మనకు చూస్తే 33% అనేది ఉండాలి. ఇక్కడ ట్రేడ్ మ్యాన్స్ మనకు 8th క్లాస్ కూడా తీసుకుంటారు, లేకపోతే మనకు కొన్ని స్టేట్స్లో అది మనకు 33% అనేది అందులో కూడా మీకు వచ్చి ఉండాలని తెలియజేస్తున్నారు. ఆల్ సబ్జెక్ట్స్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఏజ్ క్లియర్ అని అనుకుంటున్నాను. మనకు ఎన్ని రకాలుగా ఇక్కడ మనకు ఉంటుందో అవి కూడా మీకు అర్థమైన అనుకుంటున్నాను. ఇవన్నీ మనకు ఓన్లీ ఫ్రెండ్స్ ఈ 15 ఇయర్స్ తర్వాత మీరు కానీ ఆఫీసర్ స్థాయిలో కూడా వెళ్ళొచ్చు. అంటే మనకు 4 ఇయర్స్ తర్వాత మీరు 4 ఇయర్స్ నెక్స్ట్ 15 ఇయర్స్ ఉంటాయి చూడండి, అందులో ఆఫీసర్ లెవెల్లో కూడా ఇందులో జాబ్స్ అయితే ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి, అందులో మీరు చేంజ్ కూడా అవ్వవచ్చును. ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి మీరు అక్కడ ఆర్మీలో కూడా ఇప్పుడు ఈ జాబ్స్లో కూడా మీరు వెళ్ళినట్లయితే ఎన్ని జాబ్స్ కూడా మీరు వెళ్ళినట్లయితే అక్కడి నుంచి కూడా ప్రమోషన్ అయ్యి ముందుకు అనేది వెళ్ళవచ్చును. ఓకే, ఇదన్నీ కూడా మనకు 2022-23 మనకు రావడం జరిగింది. PDF అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, అక్కడి నుంచి కూడా మీరు రీడ్ అవుట్ చేసుకోవచ్చు, ఎలాంటి టెన్షన్ లేదు. ఫ్రెండ్స్, ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఇక్కడ లైక్ ఉంది చూడండి, లైక్ చేయండి. ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన వస్తుంది చూడండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇందులో ఆల్ అని క్లిక్ చేశారంటే లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు దొరుకుతాయి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నది ఇక్కడ వీడియో కింద ఒక ఐకాన్ చూడండి, దీని మీద ఇలా క్లిక్ చేస్తారంటే మనం నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్ అనేది కూడా ఇక్కడ అన్ని దానికి ఏవి ఉన్నాయో అవే కాకుండా మోర్ అప్డేట్స్ అనేది కూడా ఇక్కడ మీరు పొందగలరు. చూసుకున్నట్లయితే ఈ స్కీమ్లో మనకు 18 సంవత్సరాల కన్నా తక్కువ అంటే 18 సంవత్సరాల లోపల మీరు 17.5 సంవత్సరాలు ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర ఏంటంటే ఫాదర్స్ నుంచి సిగ్నేచర్ అనేది తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఆ సెలక్షన్ వెళ్ళేప్పుడు ఆ స్కీమ్లో మీరు ఏంటంటే ఫాదర్ నుంచి సిగ్నేచర్ అనేది తీసుకోవాలని తెలియజేస్తున్నారు. అలానే ట్రైనింగ్లో మీరు కానీ చూసుకుంటే ఏదైనా ఇన్స్టెంట్ అయినా ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు అందులో మీకు ఏంటంటే స్కోరింగ్ అనేది మీకు ఇందులో ఉంటుంది. ఆ తర్వాత మనం చూసుకుంటే ఇందులో ఏదైనా ప్రాబ్లం జరిగినప్పటికీ అలాట్మెంట్ బట్టి మీకు ఏమైనా డ్యూరేషన్లో ఏదైనా ఉన్నప్పటికీ వాళ్ళకి దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇందులో లీవ్కు వచ్చినట్లయితే మనకు ఇందులో 4 ఇయర్స్ మీరు ఎవరైతే వర్క్ చేస్తున్నారో యాన్యువల్ లీవ్ మనం చూసుకుంటే ఫర్ ఇయర్ అనేది 30 డేస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అలానే మీకు మెడికల్ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మెడికల్ బోర్డును బట్టి మీకు ఏంటంటే సిక్ లీవ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఏదైనా మీకు కాలు తగ్గడం దెబ్బలు ఏదైనా తగిలినప్పుడు అక్కడ సిక్ లీవ్ అనేది కూడా దొరకడం జరుగుతుంది. అలానే యూనిఫామ్ వాళ్ళు ఇచ్చినటువంటి డిసిప్లిన్లో మీరు ఏంటంటే యూనిఫామ్స్ ఉంటాయి అగ్నివీరికి సంబంధించి ఒక సింబల్ అనేది కూడా వాళ్ళు ఇస్తారు. ఆ సింబల్ని బట్టి మీరు ఇందులో ఆ డ్రెస్సెస్ వేసుకొని తిరగాలి. అది కూడా మనకు డైరెక్ట్గా మీకు ఏంటంటే అఫీషియల్ వెబ్ పేజ్లు ఇస్తారు. అలానే మీకు ఎన్రోల్మెంట్ అయిన తర్వాత వాళ్ళు మీకు తెలియజేస్తారు, అలాంటి టెన్షన్ లేదు. ఆ తర్వాత ఇందులో మీరు కానీ చూసుకుంటే ఆనర్ అలానే అవార్డ్స్ మీరు పూర్తిగా సర్వీస్ చేస్తున్నప్పుడు అక్కడ ఎంత మంచి ప్రిఫరెన్స్ ఇస్తారో దాన్ని బట్టి మళ్ళీ లాస్ట్లో మీకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. అదే అగ్నివీరికి సంబంధించి ఫస్ట్ ఇయర్లో మనం కానీ చూసుకుంటే 30,000 వరకు ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు. అందులో మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఎంత 30% ఏమిటంటే మీకు 9,000 అనేది మీ దగ్గర తీసుకుంటారు. ఆ తర్వాత ఫైనల్లో మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు అందులో నుంచే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు సెకండ్ ఇయర్లో 33,000 అనేసి ఆ తర్వాత మనకు చూసుకున్నది. అలానే ఫ్రెండ్స్ మీకు ఇయర్ అనేది ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తూ వెళ్తున్నారని తెలియజేస్తున్నారు. అలాంటి 33 ఇయర్స్ అనేసి మనకు ఇక్కడ చూసుకుంటే 36,500 అలాంటి 4th ఇయర్లో 40,000 వరకు. ఆ తర్వాత 30% మీకు అందులో పట్టుకున్న తర్వాత అందులో టోటల్గా ఓవరాల్గా మీకు ఏంటంటే 11 lakhs ఇక్కడ మీరు కానీ చూసుకుంటే 70,000 వరకు ఇక్కడ మనకు వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకు 5 lakhs అలా డిశ్చార్జ్ అప్పుడు మనకి ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఆ తర్వాత వాళ్ళు 70% యాడ్ చేసి గవర్నమెంట్ రూల్ ప్రకారం వాళ్ళు మీకు ఏంటంటే అంటే 11,70,000 పైన మీకు ఇక్కడ శాలరీ ఇస్తామని తెలియజేస్తున్నారు ఫైనల్గా మనకు సెటిల్మెంట్లో. ఓకే, అయితే ఇందులో మీరు కానీ చూసుకుంటే దానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏదైనా మీకు ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఇక్కడ ఇన్సూరెన్స్గా కూడా ఆ టైంలో మీకు ఏంటంటే ఇక్కడ ఇంత అమౌంట్ అనేది ఇస్తామని తెలియజేస్తున్నారు. ఎన్ని మనకి ఏమిటంటే ఈ కేసెస్ అయినప్పుడు అది మాత్రం ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చారు, అవి చెక్ చేసుకోవచ్చు. 48 lakhs వరకు మీకు ఇక్కడ అమౌంట్ అనేది దొరుకుతుంది. మీరు ఏదైనా అక్కడ లోపల అంటే మనకు సేనా నిధిలో మీకు ఏదైనా ఉన్నప్పుడు ఆ ఫండ్ బట్టి మీకు ఇక్కడ డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత మీరు ఇంకా చూసుకున్నట్లయితే టోటల్గా ఫ్రెండ్స్ తర్వాత మీకు స్కిల్ టెస్ట్ సర్టిఫికేట్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది.
జరుగుతుంది. ఇది కంప్లీట్ అయినాక స్కిల్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు, అంటే అగ్నివీర్స్ అనే స్కిల్ సర్టిఫికేట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కిల్ సర్టిఫికేట్ వల్ల ఏమిటంటుంది అదర్ కంపెనీస్లో కానీ అలానే స్టేట్ గవర్నమెంట్లో కూడా ఏమిటంటే 10% గవర్నమెంట్ పట్టి ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క రకంగా మనకు డిక్లేర్ అని చేయడం జరిగింది. నెక్స్ట్ ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఇందులో వెళ్తారో వాళ్ళకి 12th క్లాస్ క్వాలిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్ కూడా మనకు ఆ 4 years తర్వాత మీకు సర్టిఫికేట్ కూడా మీకు పాస్ అయినట్లు 12th క్లాస్ సంబంధించి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అది మనకు స్కిల్ సర్టిఫికేట్ కూడా మీకు అలాట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ పడితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకుంటే 30% మీకు మంత్లీ ఇందులో నుంచి తీసుకొని ఆ తర్వాత మనకు టోటల్గా అమౌంట్ మనకు చూసుకుంటే అప్రోచ్ మనకు 11 లక్షల పైన మీకు 4 years తర్వాత తెలియచేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు చూసుకుంటే అందులో 25% నిలుస్తారు చూడండి. వాళ్ళకి ఏమంటే ఆల్రెడీ గవర్నమెంట్ రూల్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయో అలానే మీకు ఫాలో అనేది అవుతుంది. అక్కడ ఇయర్ అనేది మళ్ళీ అమౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఆ తర్వాత మనకు 15 years చేసిన తర్వాత మీకు పెన్షన్ అనేది ఇస్తుంది. ఇందులో అయితే మనకు 4 years తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు చూడండి. వాళ్ళకి ఎలాంటి పెన్షన్ లేదు, ఎలాంటి మీకు CSD సువిధ లేదు, అలానే ఎలాంటి అంటే బెనిఫిట్స్ లేదు. ఒకటే మీకు ఏంటంటే స్కిల్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు. దాని ద్వారా మీకు సెంట్రల్ గవర్నమెంట్ అలానే స్టేట్ గవర్నమెంట్లో ఎక్కడ ఇంకా ఉన్నటువంటి ఆర్మోడ్ ఫోర్సెస్లో కానీ ఆ తర్వాత ఇంకో కొన్ని ఉన్నాయి చూడండి CRPS BSF కానీ అలాంటి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మనం చూసుకుంటే ఇవన్నీ కూడా మీకు ఏమంటే PDF అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఇక్కడ స్కీమ్స్ సంబంధించి పూర్తిగా అక్కడి నుంచి రీడ్ అవుట్ చేసుకోవచ్చు. ఈ రోజు న్యూస్ పేపర్ మనం చూసుకుంటే అగ్నిపథ్ ఆగదు అనేసి మనకు పథకం కింద నియామకాల షెడ్యూల్ ప్రకటించి అంటే మనకు 3 శాఖల నుంచి మనకు రావడం జరిగింది, మీడియాలో మాట్లాడడం జరిగింది. అయితే సైన్యం రిక్రూట్మెంట్ కోసం నేడు మనకు డ్రాప్ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో నేవీలో మనం చూసుకుంటే 25వ తేదీన మనకు వాయు శాఖలో మనకు 24వ తేదీన అలానే ఫ్రెండ్స్ కొత్త పథకం అమలు వెనక దాగి ఉండే ప్రదేశాలు లేదని, అలానే రిక్రూట్మెంట్ ఆఫ్ మిలిటరీ ఆఫీసర్ అదనంగా సెక్యూరిటీ ఉంటుందనేసి, అలానే ఫ్రెండ్స్ సైనిక దళాలలో వయసు సడలింపు కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే నేను చెప్పాను చూడండి 17.5 సంవత్సరం నుంచి 23 మధ్యలో మనకు వయసు సడలింపు ఇచ్చారు. దేశవ్యాప్తంగా మనకు చూసుకుంటే 83 రిక్రూట్మెంట్ ర్యాలీలు అనేది చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. త్వరలో మీకు ఏమైనా నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి, వస్తాను మీకు అన్ని కూడా తెలియజేశాను. ఇప్పటివరకు మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీకు కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అన్న నాకు ఇది డౌట్ ఉంది, నాకు దీని గురించి తెలియచేయండి, నెక్స్ట్ వీడియో అనేది మీకోసం తీసుకొస్తాను. నేను నాకు తెలిసినంత వరకు పూర్తిగా కవర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ పూర్తిగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే మీకు పూర్తిగా అర్థమై ఉంటుంది. మధ్యలో స్కిప్ చేస్తూ ఉండడం వల్ల అర్థం కాయి ఉండదు, అది మాత్రం నాకు తెలుసు. అయితే ఫ్రెండ్స్ ఇంకేదైనా మీకు అర్థం కానా, అలానే ఏ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకున్నా, ఏదైనా మీకు స్కిల్స్ గురించి నేర్చుకోవాలన్నా, ఇంకేదైనా మీకు కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఎనీ డౌట్ మీ దగ్గర ఉన్నటువంటి మైండ్లో ఉన్నటువంటి డౌట్ని నాకు కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఆ డౌట్ నా వల్ల అయిన వరకు నేను క్లియర్ చేయండి, లేకపోతే మీకు నెక్స్ట్ వీడియో అనేది కూడా ఆ వీడియో మీద తీసుకొస్తాను. చాలామందికి మంచి కామెంట్స్ చేస్తుంటారు, 10 మందికి ఉపయోగపడే ఉన్నటువంటి కామెంట్స్ చేస్తుంటారు. అలాంటి కామెంట్ చూస్తే చాలా హ్యాపీనెస్గా అవుతుంది. చూసారు అతను, తర్వాత అతనికి వచ్చినటువంటి కామెంట్ నాకు తెలియజేశారని కూడా చాలా వరకు మంచిగా ఉంటుంది. అలాంటి కామెంట్ చేయండి. ఆల్తూ పాల్తూ నాకు వచ్చిందో రాందో నేను చెప్తున్నాను, దాన్ని మీరు ఆచరించండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను, అక్కడి నుంచి చదవండి. అన్న నువ్వు ఇది తప్పు చెప్పావని అదొకటి ఎత్తి చూపించడం తప్ప దాని గురించి ఇంకేం రాదు మీకు. అలాంటివంటి చూడకండి. మైండ్ అనేది బాగా పెట్టుకోండి. మైండ్ ఏదైతే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో ఆ తర్వాత కింద లింక్స్ ఇస్తున్నానో ఒకసారికి 2 సార్లు అవి చూడండి, చదివండి. అర్హులైతే మాత్రం అప్లై అనేది చేసుకోండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా నేను చెప్పడం ఇలా ఉంటుంది. స్పీడ్ చెప్పొచ్చు, లేకపోతే కొద్ది టైం ఉండదు. నాకేంటంటే నేను జాబ్ చేస్తున్నాను, నాకున్నటువంటి టైంలో మీకు నేను నా వలైనటువంటి సహాయం అనేది చేస్తున్నాను. ఆ సహాయాన్ని ఆదరించండి. 10 మందికి వీడియో షేర్ అయ్యే విధంగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.